విశాఖ జిల్లా గాజువాక వైకాపా పాలనలో రాజ్యమేలిన రేషన్ మాఫియా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గాజువాకలో రేషన్ మాఫియా కొనసాగిందని, దీని వెనుక అధికారుల హస్తం ఉందని తెదేపా ఆరోపించింది. ఈ మేరకు పాత గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ, గడిచిన 5 ఏళ్లలో ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతో రేషన్ మాఫియా విలయతాండవం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఇటువంటి నాటకాలకు అడ్డుకట్టు తప్పదని హెచ్చరించారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించాలని చూస్తే ఊరుకునేదే లేదని అన్నారు. మాఫియాపై అధికారులు నిఘా పెట్టారని, అధికారులు కళ్ళుగప్పి దొంగచాటుగా వ్యాపారం చేసే వాళ్లను ఉపేక్షించేదే లేదని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దశేంద్ర, చెరుకూరి నాగేశ్వరరావు, రట్టివాసు, మణి, పంచదార్ల ఉగ్రహం, సింగూరు అనంత్, బైపిల్లి గాంధీ తదితరులు పాల్గొన్నారు. అప్పుడు వేసుకున్న సందర్భాలు కూడా వాస్తవం చెప్తారు. ఇప్పుడు ఏమైందంటే రేషన్ డిపోకి వెళ్ళడానికి ఎవరికి నామోస్ లేదన్నారు, హోందాగా వెళ్తారు. ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి ఒకవైపు రేషన్ ఆటో తీసుకొస్తున్నారు, వీధిలో వాళ్ళందరూ లైన్లో నిలబెడుతున్నారు, అక్కడ సినిమా అక్కడే కలెక్షన్ చేసుకుంటారు. ఈ వాహనాల డబ్బులు అరికెడితే